రాహుల్ను తిట్టినందుకే అదాని విరాళం వెనక్కి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 100 కోట్ల చెక్కును ఇప్పటివరకు ఎందుకు నగదుగా మార్చుకోలేదు? చెక్కు చూపించి డబ్బులు దోచుకునే కుట్ర జరుగుతుందా? అదాని ఫ్రాడ్ అని రేవంత్కు ఇప్పుడే తెలిసిందా అని నిలదీదా? అదానికి కేంద్రం అనుమతులపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్. అదాని నుంచి 100 కోట్లు విరాళం తీసుకోవడంపై రాహుల్ గాంధీ ఫోన్ చేసి తిడితే నష్ట నివారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాడు. అదాని విరాళంగా 100 కోట్లు చెక్కును ఇచ్చి 38 రోజులు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నగదుగా ఎందుకు మార్చుకోలేదు? చెక్ చూపించి వెనక నుంచి డబ్బులు దోచుకునే కుట్ర జరుగుతుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. అదాని ఫ్రాడ్ అని రేవంత్కి ఇప్పుడే తెలిసిందా? అదానిని రాహుల్ గాంధీ ఫ్రాడ్ అంటుంటే రేవంత్ మాత్రం ఫ్రెండ్ అంటూ 12,400 కోట్లు ఒప్పందాలు చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను బీఆర్ఎస్కు అంటగడుతూ అసత్య ప్రచారం చేస్తున్న సీఎం తన పేరును అబద్ధాలు రేవంత్ రెడ్డిగా మార్చుకోవాలి అని కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు తలసాని, పొన్నం లక్ష్మయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు కాళేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ అసలైన శాడిస్ట్. అదాని విషయంలో రాహుల్ గాంధీకి రేవంత్కు నడుమ ఏకాభిప్రాయం కనిపించడం లేదు. రాహుల్తో తిట్లు తిన్న అసహనంతో నన్ను రేవంత్ ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. చిట్టినాయుడికి చిప్పు దుబ్బినట్లు కనిపిస్తుంది అంటూ ధ్వజమెత్తారు.